అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా అన్నదానం 10,000 మందికి పైగా భక్తుల ప్రసాదం స్వీకరించారు. నర్సీపట్నం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నర్సీపట్నం పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. బంగారాజు థియేటర్ లైన్లో ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీరామ ఆంజనేయ బట్టల షాపు యజమాని కాసపు రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సుమారు 10,000 మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు, ఆంజనేయస్వామి మాలధారణ చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలు అందించారు. కార్యక్రమ నిర్వాహకులు కాసపు రాంబాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా హనుమాన్ జయంతి పర్వదినాన స్వామివారి కృపతో ఈ సేవను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఉదయం నుండే భక్తుల రద్దీతో బంగారాజు థియేటర్ పరిసర ప్రాంతాలన్నీ జై శ్రీరామ్ జై హనుమాన్ స్మరణతో మారుమోగాయి. ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కానీ 20 years బట్టి చేస్తున్నాను. నాకు అనుకూలంగా ఉన్నప్పటికల్లా పెంచుకుంటూ వెళ్తున్నాను. ఈ సంవత్సరం ఇంకా చేయాలనిపించి భారీగా ఏర్పాటు చేశాను. 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది సంవత్సరం. లాస్ట్ అయితే 8,000 చిల్లర చేశాను. ఈ సంవత్సరం 10 to 12 ఇంకా ఎక్కుంటూ ఉండొచ్చు. ఆ స్వామి నాకు ఇచ్చిందే, నేను స్వామి మీద నమ్మకంతో ఇవన్నీ చేస్తున్నాను. నేను ఒక్కనైతే పని చేయలేను. నా ఫ్రెండ్స్ అని నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఈ సాయం చేయడం ఒక్కనైతే నా వల్ల అది చేయడం. ఇది ఒక ఇంచుమించుకు ఒక 20 మంది 50 మంది నా చుట్టూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నాకు తోడుగా ఉంటారు. వాళ్ళ వల్ల ఇదంతా చేయగలుగుతున్నాను. నేను ఒక్కనే చేయలేను. దేవుడి భక్తి అంటే నాకు కామన్గా ఉన్నది, ఫస్ట్ నుంచి ఉంది. నేను బాగా నలిగినలకు వచ్చాను కాబట్టి నాకు అది కొంత దేవుడు చాలా వరకు చూశాడు. 365 రోజుల్లో స్వామి నన్ను 364 రోజులు నన్ను చూస్తూనే ఉంటాడు. ఒక్కరోజు ఆయన గురించి నేను కష్టపడతాను. అది నాకు చాలా తక్కువ కింద కనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇంకా నేను చాలా చేయాలి. నాకు చేసిన సాయానికి అయితే అయినా ఇంకా చెయ్యాలి, చాలా ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఆయన ఎంతవరకు తీసుకెళ్తాడో. చిన్న తప్పులు ఉంటాయి ఇంకా కామన్కి ఇంత జనాల్లో. ఇంకా ఉంది. నాకు చాలా కోరుకుంది. ఏదో నేను మిస్ అయ్యే లోపల చాలా పెద్ద సాయాలు చేసి 10 మందికి పనికొచ్చేలో బతికి చనిపోయే వరకు ఉండాలి. నేను పనికొచ్చి పని చేద్దామని చాలా తపనగా ఉంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇంకా నాకు తెలియదు. నేను ఒక్కడితేనే చేయలేను. దైవ సపోర్ట్ చాలా ఎక్కువ నాకు. ఏదంత ప్రోగ్రాలు ఒక్క సింగిల్గా నేను చేయలేను. నాకు ఈ ఊళ్ళో ఎవరో లేరు, సపోర్ట్ లేరు. సింగిల్గానే వచ్చాను, సింగిల్గానే చేస్తాను. నా ఫ్రెండ్స్ ఒక 20-30 మంది ఉంటారు. వాళ్ళ వల్ల ఇదంతా నేను చేసుకుంటున్నాను మొన్న నుంచి, ఫస్ట్ నుంచి కూడా. ప్రతి సంవత్సరం కూడా పేదలకు ఉచితంగా బట్టలు ఇవ్వడం కానీ, నగదు ఇవ్వడం కానీ చేస్తారని చెప్తున్నాం కదా స్వామి. నేను ఇంచుమించుగా నా స్థాయి చాలా చిన్న స్థాయి. 100 రూపాయలు కూడా చాలా ఇబ్బందులు పడిపోయాను. నా కుటుంబం కానీ అందరూ వదిలేశారు. ఆ స్వామి వల్ల నాకు ఎందుకో అలా నాకు గట్టిగా ఒక చూశాడు. ఎందుకంటే నేను చాలా బాధలు పెట్టాడు కానీ అలా ఓర్పుగా ఉన్నాను. ఆయనకి ఎక్కడో నాకు ఆ చిన్న చూపు చూశాడు. నేను ఈ స్థాయికి వచ్చాను. నా చూపే ఆయన చూపు లేకపోతే నేను బతకలేను కూడా ఇక్కడ. అలా ఇంకా ఆయన తోడే నాకు ఏ తోడు పెద్దగా అయితే ఉండదు. ఏదన్నా ఆయన పొద్దున్న పూజ చేసినా కూడా చాలా ఇంకా ఉద్రేకపడిపోయాను ఇవాళ. ఇంకా చాలా ఎక్కువగా ఏడ్చాను ఇవాళ. ఇవన్నీ నేనే చేసేస్తున్నాను అంటే ఆనందం. పొద్దున్న పూజ చేయించాం కదా పొద్దున్న ఇక్కడ, చాలా ఆనందపడిపోయాను. ఆనందంలో ఏడు బాగలేదు. ఒక ఇంచుమించు 6 గంటలు ఏడుస్తున్నాను కొట్లో గుళ్ళో. చాలా ఎక్కువ పంచలు ఎందుకు అలాగంటే నాకు ఉండలేకపోయాను అసలు. ఎవరు నాకు కలగొచ్చి ఏడిపొచ్చింది నాకు. ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి చాలా మంది వేశారు మిమ్మల్ని. అదేం కాదు, ఎవరు అంటే దేవుడు. దేవుడిని ఏం కాదు కానీ నేను ఏదో రాముగారు వేస్తున్నారని చెప్పి కొంతమంది వేసి ఉండొచ్చు కానీ నా వల్ల అయితే ఏం కాదు. అంత దైవ నిర్ణయం అది. నా వల్ల అయితే ఏమీ జరగదు, చేయలేను కూడా. నా వల్ల అయితే ఇది జరగదు కూడా. అంతా దైవ నిర్ణయం. ఆయన స్వామే చూసుకుంటాడు అన్నీ కూడా. లేకపోతే ఇంత ప్రోగ్రాం చేయాలంటే చేయలేను కదా. ఆయన తోడ్పాటు లేకపోతే చేయలేనే. నువ్వు అసలు నిలబడలేను ఇక్కడ అసలు. ఇప్పుడు ఇక్కడ ఈ ఊరు కాదనేది ఇక్కడ ఎప్పుడో వచ్చి బతుకుదేరు గురించి ఊరు వచ్చాను. ఈ ఊరు రుణపడి ఉండొచ్చు కూడా నేను అన్నాళ్ళకి కూడా. ఎందుకంటే నాకు జీవితం పోయిన జీవితంలో నిలబెట్టింది ఊరు నాకు నర్సీపట్నం. నా జీవితం జీరోకి వెళ్ళిపోయింది. సాగు బతుకున్నప్పుడు కొట్టుమిట్లాడాను.
అలాగేదో అలా ఒక ఆయన కొద్దిగా హెల్ప్ చేస్తే అది పట్టుకొని అలాగ ఇంక ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. ఇంకా ఓపిక ఇస్తాడు ఎవడన్నా, నాకైతే నమ్మకం ఇస్తాడు. నేను చాలామందికి హెల్ప్ కూడా చేస్తాను. ఇంకా అది ఉంది నాకు, చేద్దాం చాలా కోరుకుంది. మరి ఆయన తీర్చాలని నేనంటే ఉంది ఏదైనా కోరిక, చాలా పెద్ద కోరిక ఉంది. నా గురించి అయితే నేను బతకట్లేదు ప్రజెంట్ అయితే. నేను 100 రూపాయలైనా బతికేస్తాను. నాకు ఇది తిరుగుతామని కానీ ఏదో అలాగ కార్లు డబ్బు ఇవన్నీ ఉన్నా కానీ ఏది నాకు కనిపించదు. ఆ స్వామి సార్ అన్నా నాకు ఆయన ఆయన ఉంటే చాలు నా జీవితానికి, ఎవరు అవసరం లేదనుకుంటాను. మెయిన్ ఆయనే నాకు, ఎప్పటికీ ఆయనే నాకు కూడా. ఇంకా ఈ మనుషులు అంటారా సాయపడుతున్నారు కానీ కాకపోతే నాకు ఆయనంత తోడ్పాటు ఎవరు ఇవ్వలేరు. ఇంకా నా పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరు ఇవ్వలేరు కూడా. ఎప్పటికీ ఇంకా ఆయనే నాకు.